కలుగునుగాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము పార్ట్ 1 మరి ఇప్పుడు చెప్పుచున్నాము. మీరందరూ జాగ్రత్తగా విని సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దేవుని దగ్గర దీవెనలు మీరు పొందండి. తప్పనిసరిగా చేసి ఆ దీవెనలు మీరు పొందాలని ఆశిస్తున్నాను. 10వ అధ్యాయము పార్ట్ 1. ఇప్పుడు వార్తాపత్రికలు చదువుతున్న వారందరికీ అందరూ బెదురు, దడ, వడ, త్రాపము, మనిషిని నాశనం చేసే బాంబులు కనిపెట్టిరి. ఇవన్నీ కూడా మరి జరిగేవి ముందుగానే ప్రకటన గ్రంథం రాశారు. ఇంకా మీరు నమ్మకపోతే దేవుడు కూడా ఏం చేయకుండా శ్రమలు అలాగే ఉంటాయి. విమానాలు, తర్వాత రకరకాలమైన సమస్యలు, ఈ బాంబులు కనిపెట్టి ఉన్నారు. ఇది పూర్వం 2025 సంవత్సరాల క్రితమే ఇది రాసి ఉన్నారు. అవి ఇప్పుడు జరుగుతున్నాయి. ముందు దేవుడు రాసి పెట్టింది ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసానంటే మరి మీరు మౌనంగా ఉంటే ఎలా? దేవుని మాటని తిరస్కరిస్తే ఎలా? ఇప్పుడన్నా దేవుని మనము స్తుతించి ప్రార్థిద్దాము. అందరూ బెదురు, దడ, వడ బాధపడుతున్నారు. వచ్చినప్పుడే బాధపడుతున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. త్రాపము, మనిషిని నాశనం చేసే బాంబులు కనిపెట్టిరి. కానీ అక్కడక్కడనే నాశనం అవును. కానీ రాకడ 7 సంవత్సరాల శ్రమ జరగవలెను. అక్కడక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా సాదృశ్యం, రాకడికి సాదృశ్యం. ఈ రాకడ వచ్చే వాతావరణానికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నది. అర్మగెద్దోను యుద్ధము జరగవలెను. యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. ఎవరైనా సరే యుద్ధం రాదేమో, రాకడ రాదేమో అన్న అనుమానం తీసివేసి 100% కరెక్ట్గా వస్తుంది అని అనుకోవాలి. దానికి సిద్ధపడాలి. 1000 ఏళ్ల పరిపాలన జరగవలెను. ఆ పిదప నాశనమే కానీ అంతకుముందు లోకము ఎప్పుడూ నాశనం కాదు. 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. ఆ తర్వాత నాశనం. అది ఎప్పుడు ప్రపంచం మొత్తం అంతా నాశనం ఒక్కసారి. ఆ రూపంగా నోహా కాలంలో అంచులు అంచులుగా చేస్తాను, ఇప్పుడులాగా చేయనని దేవుడు ఇచ్చిన మాటను బట్టి, తర్వాత వరదగూడు అక్కడ 7 రంగులతో వచ్చింది కనుక దానికి మనకు గుర్తుగా అలా చేయును అని అన్నారు. అలాగే నాశనమైన ఎడల రక్షణ సంకల్పం అంతయు కొట్టివేయబడవలెను. బైబిల్లో ఏది రాశారు? 65 పుస్తకాల్లోని, ప్రకటన గ్రంథంతోనే 66 పుస్తకాల్లోని ఏదైతే రాశారో ఆ రాశిని ఖచ్చితంగా జరగాలి. ప్రవక్తల రాశిని జరగాలి. అదే ప్రకారంగా జరుగుద్ది. కానీ అందులో ఒక సున్నైనను ఒత్తైనను పోదు. ఇది ఆది కాండం నుండి ప్రకటన వరకు ఏర్పడినది. ఆ చివరి నుంచి చివర 66 అధ్యాయాల్లోని కూడా 66 పుస్తకాల్లో కూడా తప్పనిసరిగా రాసి ఉంది. యోహాను వృద్ధాప్యమున ఇంకా బాధలు వద్దు చూపుట అని ప్రభు పరలోకంలో జరుగుతున్న మహిమను చూపించుచుండెను. యోహాను గారు చూసి అతను కన్నీరు మున్నీరుగా వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. వద్దు, ఆపండి, అతను బాధపడుతున్నారు అని తండ్రి వాగ్దానం వచ్చింది. అన్ని పుస్తకాల్లో ప్రకటన చివరిది. ఈ ప్రకటన గ్రంథం చివరి పుస్తకం. కొత్త నిబంధన తయారైపోయినప్పుడు కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పుస్తకాన్ని అందులో చేర్చారు. అప్పుడు వెంటనే చేర్స్తే కొంతమంది ఈ పుస్తకాన్ని కూడా కాల్ చేస్తారేమో అన్న దాని మీద ఆపారు. అసలైనది అని చెప్పడానికి ప్రభు దగ్గరకు వచ్చిరి. ఈ 66 పుస్తకాలు ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం ఒక ఎత్తు. మీరు చూస్తున్నారే కానీ జాగ్రత్తగా ప్రార్థన రూపంగా మీరు చూడాలి, వినాలి. పరిశుద్ధాత్మ మీలో ఉండాలి. అప్పుడే ఇది అర్థమవుతుంది. లేకుంటే మీరు అర్థం చేసుకుంటాకే ట్రై చేసి
ఇది అర్థం అవ్వడం లేదు, ఇది ఎలా చెబుతున్నాడు అని మీరు మోసపోకండి. 1-4 సార్లు చూడండి. ముద్రల కాల శ్రమలను, 7 బోర్ల కాల శ్రమలను అవిశ్వాసులకును, 7 ముద్రల కాల శ్రమలు, 7 బోర్ల కాల శ్రమలు అవిశ్వాసులకు. బాప్తిస్మం తీసుకుంటారు, మందిరానికి అల్లరు, బాప్తిస్మం తీసుకుంటారు, అసలు రొట్టె ద్రాక్ష రసం తీసుకోరు, ఆపద వస్తే పరిగెత్తుకొని వస్తారు. బోధకుడు రావడమే మంచిది కదా అనుకుంటాడు, కానీ గద్దించలేము కదా. ఎందుకు గద్దిస్తాము? గద్దిస్తే అసలు రాడేమో అని అదొకటి. ఈ రూపంగా అతను మార్పు రాడు. ఎప్పుడు వెళ్ళినా పర్లేదు మన మందిరానికని అశ్రద్ధ చేసేవాళ్ళు, వాళ్ళే అవిశ్వాసులు. 7 పాతల కాలంలో జరుగు హింసలన్నీ అంతక్రీస్తునకును, అబద్ధ ప్రవక్తను, దయ్యములకును నియమింపబడి ఉన్నది. అవిశ్వాసులకు పాతల కాలంలో హింసలన్నీ వాళ్ళయే. ఇంకా మారతారేమో, 7 సంవత్సరాలలో జరిగే సమస్యలు ఇవి, మార్పు వస్తారేమో అని చూశారు, కానీ వీళ్ళు మార్పు రావడం లేదు. ఇంకా శ్రమలు పడుతున్నారు, ఇంకా బాధపడుతున్నారు. అంతక్రీస్తునకును, అబద్ధ ప్రవక్తకును, దయ్యములకును నియమింపబడి ఉన్నది. ఇవన్నీ కూడా ముద్రలు మారలేని వాళ్ళకి, దేవుని యందు విశ్వసించలేని వాళ్ళకి ఈ రూపంగా అవి జరుగుతున్నాయి. కానీ ఇంకా కఠినమైన మనుషులుందురు. ఎంతమంది మార్పు వచ్చినా వాళ్ళు ఇంకా శ్రమల మీద శ్రమలు పడుతున్నారు అని, ఇంకా వాతావరణం దేవుని నమ్ముకోకుండా వాళ్ళ మనసులో కఠినము పరుచుకున్న వాళ్ళు ఇంకా మార్పు రావడం లేదు. కనుక వారును వీటిని అనుభవించవలెను, తప్పదు. ఆ శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు పంపిస్తుంటే అవి తప్పదు, అనుభవించాల్సిందే. మారు మనసు పొందుటకు విధియును గడువు కాలమే. మారు మనసు అప్పుడైనా పొందొచ్చు, కానీ ఆ గడువు కోసం దేవుడిస్తున్నాడు. ఈ రోజుల్లోని ఎంత చెప్పినా కూడా ప్రాణం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నిజమైన బోధకుని వాళ్ళు దర్శనం చూసి తెలుసుకోలేకపోతున్నారు. సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చెప్పాను. అతను మరి చాలా హీనంగా దేవుణ్ణి నిందించాడు. లాస్ట్కి అతన్నే ప్రార్థించి ప్రపంచానికి సాటి ఈ రోజున కూడా 565 సంవత్సరాలు బ్రతికి హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధాలు అని ప్రజలు అనుకుంటారు. అది మేము చెప్పేది అబద్ధము కానిది ఇంకొక బోధకుడిని అడగటం కాదు, ఇంకొకరిని అడగటం కాదు. మనమే డైరెక్ట్గా దేవుణ్ణి అడగాలి, మకాళ్ళ మీద ఉండాలి, కన్నీరు కార్చి తెల్లారుజామున 3 గంటలు లేచి ఈ పంచభూతాలను సృష్టించింది ఎవరు? ఈ ప్రకటన గ్రంథం చెబుతున్నారు ఇది జరుగుతాయి అంట, ఇది నిజమా అబద్ధమా అని మీరు అడగాలి. మీకు డైరెక్ట్గా దేవుడు చూపించినప్పుడు అప్పుడు నమ్మండి. 6వ బోరకాల శ్రమ ముగిసిన వెంటనే 7వ బోర కాలశ్రమ చూపించవలసినవే, కానీ అది చూపక యోహాను గారి ఓపిక తగ్గినందువలన ఆయనను బలపరచుటకు ఈ మహిమ గల విషయములు చూపించాను. యోహాను గారు 100 సంవత్సరాలు దాటిపోయింది, అతను బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు. అవి చూసి బాగా బలహీనం పడిపోయాడు. తర్వాత తండ్రి మరియు ఆపండి అన్నప్పుడు అతనికి మళ్ళీ బలపరచటానికి ఇవి ఆపారు. ప్రకటన గ్రంథం 10:1 ఉంది. 1 బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుండి దిగివచ్చాను. బలిష్ఠుడైన అంటే బలమైన దేవదూత పరలోకం నుండి ఆ శ్రమల కాలంలో భూమి మీదకి దిగివచ్చాను. 2 ఆయన మేఘము ధరించుకొని ఉండెను. మేఘాన్ని ధరించుకొని భూలోకం మీదకి బలిష్ఠుడైన బలమైన దేవదూత భూమి మీదకి వచ్చారు. శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, తల మీద ఇంద్రధనస్సు. ఈ ఇంద్రధనస్సు నోవాహ కాలంలో గుర్తుగా ఉన్నది. అప్పుడు
జల ప్రళయం అప్పుడు అందరినీ తుడిచిపెట్టినప్పుడు ఆ ఇంద్రధనస్సు గుర్తుగా ఇక అందరినీ తుడిచిపెట్టను, అంచులుగా తుడిచిపెడతాను అన్న ఇంద్రధనస్సు గుర్తుగా అది తల మీద ఉన్నది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆ దేవదూత, బలిష్టమైన దేవదూత ముఖము సూర్యుని వలె కాంతితో ప్రకటించుచున్నది. 5 పాదాలు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆ పాదాలు అగ్నిలాగా మాడిపోతున్నాయి, మంటలు కనపడుతున్నాయి, అగ్ని వలె ఉన్నాయి అతని పాదాలు. 6 కుడి పాదము సముద్రము పైనను, కుడి పాదము సముద్రంలో ఉన్నదట. మరి 7 ఎడమ పాదము భూమిపైన మోపి ఉండెను. ఒక పాదము సముద్రములో, ఒక పాదము భూమి మీద మోపి ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పబడిన ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆ దూత ఎవరు? ఆ చేతిలో ఇప్పబడిన ఒక చిన్న పుస్తకము ఉండెను. ఈ దూత ఎవరు అని అడుగుతున్నారు. పై గుర్తులన్నీ రాజటీవీకి చూపుచున్నది. రాజటీవీ అంత పెద్ద కాళ్ళు, అంత పెద్ద తల మనిషి, ఇవన్నీ కూడా ఒక రాజుకి, ఒక అద్భుతమైన మనిషికి పోలి ఉన్నది. పిశాచి దాన్ని అనుచరులు భయపడుటకు దేవలోక రాజటీవీ, మహిమలోక రాజటీవీని ఆయన కనపరిచెను. ఈ లోకంలో ఉన్న ఇప్పటి వరకు మానవులని మోసం చేసి దగా చేసిన కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఇప్పుడైనా భయపడతారేమో, పక్కకు తప్పుకుంటారేమో, నిజమైన దేవుడు ఎవరా అని తెలుసుకుంటారేమో అని అతని నిజ స్వరూపాన్ని అక్కడ చూపించడం, ప్రదర్శించడం జరుగుతుంది. రాజాదిరాజుగా రాజటీవీలో వచ్చిన ఈయన యేసు ప్రభువే. ఆ దూత రూపంలో వచ్చింది ఇతని యేసు ప్రభువు. ఆ యేసు ప్రభు గారు ఆ రూపంలో వచ్చారు. కుడి పాదములు సముద్రం మీదను, ఎడమ పాదములు భూమి మీదని నిలిపి సింహం వలె గర్జనలో మాట్లాడాను. గర్జిస్తున్నాడు. సింహం గర్జించే పెద్ద ఎలాగైతే గర్జిస్తుందో అలా వాక్యాన్ని బోధిస్తున్నాడు. అతనికే కాదు, ప్రతి భక్తుడు కూడా, దేవుని బిడ్డలైన వాళ్ళకి ఆ సింహం వలె గర్జించి వాక్యాన్ని బోధించండి, ఖండించండి, సరిదిద్దండి, సంఘాల్ని అభివృద్ధి చేయండి. సాతాను పొంచుకునే సంఘంలో ఉన్న బిడల మీద కూడా అది ఆవరిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఇది గద్దిస్తారో అవి పారిపోతాయి అని ప్రభువు ఇప్పటి నుంచో చెబుతున్నారు. ఆయన ఆర్భాటించగా 7 ఉరుములు ఉరిమెను. అతను పెద్దగా సింహంలాగా మాట్లాడిన తర్వాత 7 ఉరుములు ఉరిమెను. ఆ ధ్వని లోకమంతా వినబడుట, లోకమంతా కూడా ఆ ధ్వని వినబడుతుంది. ఎవరికి వినబడుతుంది ఆ ధ్వని లోకమంతటంటే? దేవుని నమ్ముకున్న బిడలకి. ఆ ధ్వని 7 విధములుగా వచ్చింది. ఒక విధం కాదు, 7 విధాములుగా వచ్చింది. ఈ లక్షణములన్నీ చూసిన ఈయన యేసు ప్రభు అని తెలియబడుచున్నది. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటుంది? యేసు ప్రభుకి ఉంటుంది, లేదంటే యెహోవా తండ్రికి ఉంటుంది, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటుంది. కానీ ఇంకొకరికి మాత్రం ఈ లక్షణాలు లేవు. పెళ్లి కుమార్తె కొరకు రేపటి దినమందు పెళ్లి కుమారుడని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమ మేఘము ధరించుకొని వచ్చును. పెళ్లి కుమార్తె ఆ బోరం పోగిన తర్వాత, పెళ్లి కుమార్తె అయిన మనము వెళ్ళిన తర్వాత అవన్నీ ధరించుకొని, మేఘాన్ని ధరించుకొని మనకి ఎదురొచ్చి స్వాగతం పలికి మనల్ని ఆ నూతన యెరూషలేములో తీసుకుని వెళతారు. మేఘము ధరించుకొనుట, ఈ మేఘము ధరించుకొనుట అనగా మహిమను ధరించుకుని వచ్చును. మహిమ, అద్భుతమైన మహిమని ధరించుకొని యేసు ప్రభు భూమి మీదకి అక్కడికి వస్తారు. అపోస్తుల కార్యము 1:9 ఉన్నట్లు ఆరోహణమగునప్పుడు కమ్మిన మేఘముని ఇప్పుడును ధరించుకొని ఆరోహణమైనప్పుడు యేసు ప్రభు భూలోకం మీద నుండి పరలోకంలోని వెళ్ళిపోయేటప్పుడు ఆ కమ్మిన మేఘముని అప్పుడు ధరించుకొని, ఆ మేఘాలు
ఇక్కడ 11 మంది శిష్యులు చూస్తూ ఉంటే ఒక మనిషి వచ్చి, ఇదిగో ఏం చూస్తున్నారు, మేఘము కప్పబడింది, మీరు ప్రభు వెళ్ళిపోవటం ఏదైతే చూస్తున్నారో రేపు వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తారు, మీకు సమయం లేదు, బోధించండి, వెళ్ళండి అని చెప్పినప్పుడు మేఘం ఎలాగైతే కమ్ముకొని అడ్డంగా వచ్చిందో అదే మేఘము మళ్ళా ప్రభు కప్పుకొని భూమి మీదకు వస్తున్నాడు. ప్రభు వచ్చును 1వ దశలోనిలు 17లో ఉన్నట్లు పెళ్లి కుమార్తె సంఘమును ప్రభు ఎదుర్కొని తీసుకుని వెళ్ళినారు. షెబీనా మేఘము వలె ధరించుకొని వచ్చను. షెబీనా మేఘము మనము రేపొద్దున రాకడ సమయంలో షెబీనా మేఘము ప్రతి మనిషికి కూడా ఒక షెబీనా మేఘము వస్తుంది. ఆ షెబీనా మేఘములో మనము పరలోక రాజ్యానికి చేరాలి. శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను. ఈ ఇంద్రధనుసు శిరస్సు మీద కూడా ఉన్నది. ఈ ధనుసు ఆయన కృప సువార్తకు గుర్తు. సువార్త బోధించటానికి ఈ ఇంద్రధనుసు ఒక గుర్తుగా ఉన్నది. నోవాహ కాలమందు లోకమంతటిని జలప్రళయము వలన ఇకను నాశనము చేయననుటకు గుర్తుగా తన ధనుసును చూపించెను. నోవాహ కాలములు ధనుసు చూపించాడు. ఎందుకంటే మొత్తం అందరూ కూడా నాశనం అయిపోయారు కదా, ఇక నుంచి అలా చెయ్యను అని ఇదే గుర్తు అని ఆ ఇంద్రధనుసుని చూపించాడు. దేవుడు ఆ వాగ్దానము చేశాను. ఆదికాండము 9:10లో ఉంది. పాత నిబంధన యూదులకు సువార్త కొత్త నిబంధన. పాత నిబంధన యూదులకు ముంగుర్తుగా ఉన్నది. ఆ సువార్త క్రొత్త నిబంధన క్రైస్తవులకు అన్యులకు. అయితే ధనుసు లోకమంతటికి, క్రైస్తవులకి అన్యులకు కొత్త నిబంధన. ధనుసు అయితే ప్రపంచంలో ఉన్న అందరికీ అది గుర్తు. అందరికీ సువార్త ఎలాగో అలాగే లోకమంతటిలో ఉన్న అందరికీ, అనగా ఈ కాల ప్రజల సువార్త ధనుసే. సువార్త అనగా ధనుసు. అప్పుడు పాత నిబంధన ప్రవక్తలకు, కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలకు గుర్తు ఏంటంటే ఈ ధనుసు. ధనుసు అంటే సువార్త. ప్రపంచం మొత్తం మీద సువార్త అందాలని ధనుసు ప్రభు తల మీద ఉన్నది. అలాగే ఆకాశంలో అయితే మనం చూడగలుగుతున్నాము. ఆ ఆకాశంలో ఉన్న ఆ ధనుసే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. ఏ రూపంగా అయితే ఆ ధనుసును చూస్తున్నారో ఆ రూపంగా సువార్తను వాళ్ళందరూ వినాలి. అలాగే లోకం అంతటిలోనున్న మోడు మనసు సువార్త ఇంటే సరిపోదు. ఆ విన్న తర్వాత దానికి మోరు మనసు కావాలి. విన్న దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగ నడుచుకున్న రోజున దేవునితో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. పరిశుద్ధాత్మ నీలో వేలుబడి చేస్తుంది. పొందిన వారిని రక్షించినది నా సువార్తే అని చెప్పుటకు ప్రభువు ధనుసును ధరించుకొని వచ్చాను. సువార్తని ప్రపంచం మొత్తంతా ధనుసుని ఏ రూపంగా అయితే చేస్తున్నారో ఆ రూపంగా ఈ ధనుసు ఉన్నది కనుక మీరు సువార్తని ప్రపంచానికి ప్రకటించండి అని బోధకులకిను ప్రపంచానికి ఒక గుర్తు అయి ఉన్నది. ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అది ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. మత్తయి సువార్త 17:2లో ఉన్నట్లు రూపాంతర కొండ మీద ప్రభువు ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. రూపాంతరం మీద కొండ మీద మరి వెళ్ళి చూస్తుంటే ప్రభువు ముఖము సూర్యునిలాగా ప్రకాశించుచున్నది. శిష్యులు వెళ్ళి చూస్తున్నారు గనక సూర్యుడు నీతి సూర్యుడైన ప్రభునకు గుర్తుగా ఉన్నాడు. వెలిగే సూర్యుడు నీతి సూర్యుడు. ఆ సూర్యుడికి గుర్తుగా ఈ ప్రపంచం అంతా ఉన్నది. సూర్యుడైన ప్రభునకు గుర్తుగానున్నాడు. చంద్రుడు ఎందుకు లేడు? చంద్రుడు సూర్యుని వల్ల వెలుగు పొందినవాడు. అలాగే సంఘము కూడా నీతి సూర్యుడైన యేసు ప్రభు యొద్ద నుండి వెలుగు పొంది ఉన్నారు. సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు వచ్చే వెలుగు ఆ కణాలు చంద్రుడి మీద పడ్డ తర్వాత ఆ చంద్రుడు మనకి కాంతినిస్తుంది. ఆ చంద్రుడు మనకి కాంతిని ఏ రూపంగా అయితే ఇస్తుందో అలాగే దేవుని సువార్త ఆ
సూర్యుడి నుంచి వచ్చే ఆ కణాల్లాగా మనం సువార్త బోధకుల మీద పడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వెలుగు చంద్రుడు ఏ రూపంగా అయితే ఈ వెలుగు వస్తున్నాడో మనము కూడా ఆ రూపంగా వెలుగులోనే మనము ఉండాలి. గనుక ఆయన సూర్యుని కాంతి వలె అగుపడుచున్న నీతి సూర్యుడు. ఆ సూర్యుడిలోని ఏదైనా కల్మష భేదాలు ఉంటే కాలిపోతాయి. అది ఒక అగ్ని గోళము. ఆ అగ్ని గోళమే యేసు ప్రభువు. అందులోని కల్మష భేదాలు ఉండవు. అందులోని వచ్చే అణువులు వెలుగుతో వస్తాయి. గనక ఆ చంద్రుని మీద పడ్డట్టు అతని మాటలు, అతను సువార్త మన మీద పడి ప్రతి విశ్వాసి కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ముందుకు నడవటానికి, బూర మోగినప్పుడు అంతస్తుకి వెళ్ళటానికి ఒక ముంగుర్తుగా ఉన్నది. పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉన్నవి. భూమి మీద ఉన్న ధూళిని నశించే వాటికి అంటుకొనును కదా. యేసు ప్రభు పాపుల ఇండలోనికి, రోడ్ల మీదను రకరకాల పాపములు ఉన్న చోటికి పోయిను కదా. యేసు ప్రభు పాపాత్మల దగ్గరికి, దుమ్మి ధూళి దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఆ దుమ్మి ధూళి ఆ పాదాలకి పట్టాలి. కానీ ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుమ్మి ధూళి కూడా పాదాలు అగ్ని జ్వాలలాగా మండుతున్నాయి గనక అవన్నీ కూడా కాలిపోయి శుద్ధి అవును. కానీ అది ఏమీయో ఆయనకు అంటుకొనలేదు. ఆ రూపంగా అవి కాలిపోతాయి. కానీ పాపము, ధూళి అవేమి ప్రభువుకి అంటుకోవు. అలాగే మనకు కూడా ఆ దేవునికి ఏదుందో ఆ శక్తిని కూడా మనకిచ్చారు. ఎందుకని? పెళ్లి కుమార్తె వరుసకు మనం సిద్ధపడ్డ తర్వాత మనం ఎక్కడ వెళ్ళినా కూడా సాతానికి భయపడక్కర్లేదు, దుమ్మి ధూళికి భయపడక్కర్లేదు. ప్రజలు చేసే పనులు కూడా అవి మనతో వస్తాయేమని భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా నడిచి పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో సిద్ధపాటు అయిన తర్వాత ఫ్లాష్ లైట్ వేసిన, బ్యాక్ లైట్ వేసిన ఆ కాంతికి చెత్త అంటుకొనలేదు. అలాగే సూర్యకిరణములు ఎట్టి స్థలములో పడినను మలినము వాటికి అంటుకొనదు. సూర్యకిరణాలు బ్యాక్ లైట్ వేస్తాము. ఇలా వేసిన తర్వాత ఆ బ్యాక్ లైట్కి, ఆ కాంతికి బ్యాక్ లైట్కి అక్కడ ఉన్న పాపము కానీ అణువులు కానీ ఏమీ అంటుకోదు. అలాగే సూర్యుడు మరి వచ్చింది. అలాగే మన కాంతి కూడా అదే రూపంగా దేవుడు మాట్లాడిన తర్వాత మనకు కూడా అది అంటుకోదు. కానీ కిరణము వేడి వలన ఆ స్థలము శుద్ధి చేయబడును. ఆ వేడికి అక్కడ ఏ అయితే చెత్త ఉన్నదో, మంచి వాతావరణం లేదో అవి అగ్నితో కాలిపోతాయి. ఆరూపణంగా దేవుని పాదాలు అగ్ని లాంటివి కనుక అవి కాలిపోతాయి. దేవుడు, మనిషిలో మనిషి, దూతల్లో దూత అని ఉంటే ఆయన ప్రభువులకు అని ఎందుకు చెప్పవలెను? ప్రభువు అని ఎందుకు చెప్పవలను అని అంటున్నారు. ప్రభు సామాన్య వ్యక్తి, దేవుల్లో దేవుడు, మనుషుల్లో మనిషి, దేవదూతల్లో దేవదూత, పరిశుద్ధుడు, పవిత్రుడు. అతనిలోని ఏ పాపము లేదు, ఏ భేదము లేదు. పవిత్రమైన దేవుడై ఉంటే అతని దేవుడేంటి అని ప్రజలు అంటున్నారు. 3 మేకులు పీకోలేని వ్యక్తి దేవుడివేంటి? అసలు 3 పీకులు పీకోపోవడం ఏంటి? అసలు చచ్చిపోయే బ్రతికాడు కదా. అది ఎవరు గ్రహించరు. రోమన్ సైనికులు లంచం తీసుకుని అబద్ధం ఆడారు. ఆ అబద్ధానికి గుర్తు ఈరోజున యెరూషలేము పతనమవుతున్నారు యుద్ధాల మీద. అది గుర్తుంచుకోవట్లేదు. దీర్ఘంగా ఆలోచించండి. మీ ఆలోచన మీకు అందలేనప్పుడు వాక్యాన్ని మేము విడుదల చేసింది చూడండి, దేవుణ్ణి అడగండి. ఈ అన్ని లక్షణములు ఉన్న ఆయన దర్శనములు కనబడితే ఎందుకు భయపడవలేను? కొంతమంది దర్శనంలో వచ్చి చూస్తూ ఉన్నప్పుడు, ఆయన కనబడ్డప్పుడు భయపడతారు. అసలు ఎందుకు భయపడతారు? నిజమైన దేవుడని చెప్పేసి ఎరిగిన తర్వాత కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపాను. ఆయన అంత ఎత్తు, ఎంత ఎత్తు తండ్రి ఉన్న దానికిను భూలోకానికి ఏం సైంటిస్ట్ కూడా
ఇన్ని కిలోమీటర్లు ఉందని ఎవరు కూడా ఇంతవరకే లెక్కలు తేల్చలేదు. అయితే ప్రకటన గ్రంథం, బైబిలు, దేవుడు లెక్కలు చెప్పాడు, కిలోమీటర్లు చెప్పలేదు. కానీ ఏవి చెప్పారంటే, తండ్రి ఉన్న చోట ఒక సీసా గుండురాయి పడేస్తే అది కింద నేల మీదకి పడటానికి 1,000,000 సంవత్సరముల వద్దని లెక్క తేల్చారు. అంత ఎత్తు ఉండి కాలుని సముద్రంలోని ఒక కాలుని భూమి మీద పెట్టారంటే ఎంత గొప్ప వ్యక్తి! అతనికంట ఇంకా గొప్ప వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? మత్తయి సువార్త 2:28-28 ఉంది. నున్నట్లు పరలోకమందున్న భూలోకమందును సముద్రము మీదను నాకు సర్వాధికారములున్నదని రుజువుపరచుటకు అలాగ ప్రభు నిలబడినారు. అలాగ చూపించడానికి కారణం ఏమిటి? సముద్రము, భూమి, సముద్రము మొత్తం కలిపితే 4 భాగాల్లోని ఒక భాగమే భూమి ఉంది. ప్రపంచం అన్నీ కలిసి ఒక భాగము, 3 భాగాలు సముద్రము, నీరు. అయితే ఆ సముద్రంలో ఉన్న జీవజలములు, జీవరాశులు రకరకాలుగా మానవుడు కనిపెట్టలేని, సైంటిస్టులు కనిపెట్టలేని అన్ని జాతులు కూడా సముద్రంలో ఉన్నవి, నివసిస్తున్నవి. ఆ జాతులన్నిటి కూడా అధికారం నాకుందని ఒక కాలు అందులో పెట్టారు. తర్వాత ఈ భూమి మీద కూడా నాకు అధికారం ఉంది అని భూమి మీద కాలు పెట్టి ఉన్నారు. అందుకని భూప్రజలు నమ్మడం లేదు. కానీ సముద్రంలో ఉన్న జీవజలములు అవన్నీ కూడా నమ్ముతున్నాయి. ఎందుకంటే మరి నునిదేవు పట్టణంలో శాప దేవుని మాట విన్నది. ఆ నునిదేవు పట్టణంలో విని ఆ శాప దేవుడు చెప్పినట్టు చేసి అతన్ని బయటికి వేసినట్టు, మనిషిని ఆహాను గారిని బయటికి వేసినట్టు మనకి కనబడుచున్నది. అలాగే మరి గాడిద కూడా బిలాము దగ్గర మాట్లాడినట్టు కనబడుచున్నది. అలాగే మరి సముద్రము కూడా ఇర్మియా గ్రంథము 5:22 కూడా మనం చూస్తే ఆ సముద్రం కూడా ఇసుక రేణులు దాటు రాకుండా అవి అలా ఆగిపోయినాయి. ఈ రోజున సంపూర్ణంగా పంచభూతాలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. వాటికి మరణం లేదు. మరణమున్న మనం మాత్రం నమ్మడం లేదు. యోహాను ప్రజలకు కలుగుచున్నను చూసి దిగులు పడుచుండగా ప్రభు యోహానుతో వారు నా తట్టు తిరుగుటకు ఇది గడువులు గనుక మారు మనసు పొందితే ప్రతి వారిని రక్షించుటకును నాకు సర్వాధికారములు ఉన్నాయని తెలియజేయుటకు. యోహాను గారు అప్పుడు చూస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. యోహాను గారికి చెబుతున్నారు ప్రభు, ఆ రోజు రాబోయే 7 సంవత్సరంలో ఇలాంటి శ్రమ వస్తుంది. అప్పుడు వాళ్ళు అలా చూసి నువ్వు ఏడుస్తున్నావు కదా, అలా పడే శ్రమకి వాళ్ళు ఇప్పటికైనా మారు మనసు పొంది నా ఎంక చూస్తే నేను వాళ్ళని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతాను. ఇంకా నా ఎంక చూడట్లేదు, ఇంకా మారు మనసు పొందడం లేదు అని చెప్పేసి యోహాను గారికి చెబుతున్నారు. ఇలాగ కనబడుతున్నాడు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. అప్పుడు కూడా సింహంలాగా ఆర్భటించారు, గద్దించారు. మత్తయి సువార్త 5:12 ఉన్నట్లు సింహము గర్జించుచున్నట్లు అరిచెను. ఎందుకని? సాతాను కూడా సింహము వేషము ధరించు లోకమును పాడు చేసెను. అందుకని దేవుడు సింహము రూపముల ఎత్తి సాతాను ఓడించుటకు సింహ రూపముగా మారెను. ఇతను సింహంగా సాతాను రూపము ధరించి అతను కూడా అక్కడక్కడ భక్తులను తర్వాత జనాల్ని మోసం చేస్తున్నారు గనుక ఆ మోసం చేయటానికి అలా కాదు, నేను కూడా ఇదిగో ఆ సింహం కాదు, నేను సింహాన్ని అని చెప్పి అక్కడ గద్దించి సాతాన్ని గద్దించి ఆ దేవుడు మనకి చెబుతున్నాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు దాటి నాటి శబ్దము పలికెను. నానాటికి శబ్దము పలికెను. 7 ఉరుములు, పెద్ద గద్దింపు. ఇదే సాతానిగా గద్దింపు లేదు, నాకు ఉన్నది అని రుజువు చేయటానికి అలా జరిగింది. వాటి వివరములు యోహాను వ్రాయబోచుండగా ప్రభు ఇట్లు పలికెను, వాటిని వ్రాయవద్దు. ఆయన చూడటమే, చూసిన తర్వాత అది షార్ట్ కట్లోనే యోహాను గారు రాశారు కానీ వివరణ రాయలేదు. దానియేలు గారు పుస్తకం రాశారు కానీ దానికి వివరణ రాస్తానంటే
రాయవద్దు అని ఆ రోజునే ప్రభువు చెప్పారు. మరి ఎలాగంటే నీలాగా మరి కొంతకాలానికి పోయిన తర్వాత నీలా ప్రవక్తలు కూడా ఉన్నారు గనక అప్పుడు నేను వాళ్ళతోని నేను బోధిస్తాను, వాళ్ళకి నేను చెబుతాను, వాళ్ళు రాస్తారు, అప్పుడు ప్రజలు చూస్తారు, నువ్వు మాత్రం రాయొద్దని అప్పుడే యోహాను గారికిను దానియేలు లాంటి వారికి కూడా ఇవి చెప్పారు. వాటికి వ్రాయవద్దు, ముద్ర వేయము. ఎందుకు వ్రాయవద్దు? అప్పట్లోనే అది ముద్ర వేసేసారు. 22 అధ్యాయాలు చిన్నదే, కానీ వివరణ కొత్త నిబంధన పాత నిబంధన కలిపితే ఎంత పుస్తకం ఉంటుందో అంత కొద్ది ఇంచుమించులో ఉంటుంది. అందుకని అది రాయవద్దు. వివరణ పరలోకములో జరుగుతున్న వీటికి ముద్ర వేయము, నువ్వేమీ చెప్పొద్దు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను నా బిడల ద్వారాగా అన్నారు. మిగతా 65 పుస్తకములలోని సంగతులు చెప్పి ఈ ఆఖరి పుస్తకమైన ప్రకటనలోనిది కొంతకాలము ఆపుము, తర్వాత భక్తులకు నేను బయలుపరుచుతాను అనెను ప్రభువు. అందుకని నువ్వు రాయవద్దు, భక్తులకి నేను బయలుపరుస్తాను, అందుకని నువ్వు కంగారు పడవద్దు అని ప్రభువు వివరంగా చెప్పడం అనేది జరిగింది. మా పెళ్లి కుమార్తె కాలం లేదు, ముద్ర రాలేదు, కానీ వస్తే కృపకాల పెళ్లి కుమార్తె కాలము ఇంకా రాలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఆదాము మొదలుకొని 6 ముద్రల వరకే పెళ్లి కుమార్తె కాలము ఇక లేదు. అక్కడికి పెళ్లి కుమార్తె కాలము 7 ముద్రలప్పుడు అయిపోయిన తర్వాత భూమి మీద ఇక లేచిన 60 వంతుల పంట అయిపోయింది. ఇప్పుడు 30 వంతుల పంటకు వచ్చేస్తుంది. అందుకొని 60 వంతుల పంటకను 30 వంతుల పంటకను అది వివరణ వెనకాల ఎపిసోడ్లో వివరంగా చెప్పాను. అలాగే పెళ్లి కుమార్తె వరుస లేదు, అదే పరలోక రాజ్యం ఉందని, కానీ పెళ్లి కుమార్తె వరుస అయిపోయింది. 6వ ముద్ర కాలము ఆయన ఇప్పగా పాతల కాలము ఈ ఇహాకాలము కృపాకాలము ఉన్నది, కానీ ఇక లేదు అని అన్నప్పుడే పాతల కాలము ఈ అధ్యాయంలో తండ్రి కుమారుడు బహిరంగంగా కనబడుతుట, కానీ ఆత్మ కనబడదు. మన శరీరంలో యేసు ప్రభువు శరీరం వలె కనబడెను. మనకు మాత్రం ఆ రోజున వచ్చి శరీరధారిగా మనతో మాట్లాడారు. తర్వాత వీళ్ళు మిగిలిపోయిన నమ్మలేని వాళ్ళు ఇక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి కుమార్తె వరుసగా రారని అక్కడ గద్దించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూసి మీరు బహుగా అర్థం చేసుకుంటే ట్రై చేయండి. ఒక్కసారి మీరు చూస్తే ఇది అర్థం అవ్వదు, ఇది మర్మములతో కూడుకున్నది, దేవుని వాక్కై ఉన్నది. చూసి ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, అందరు కూడా పంపించండి. మీరు పంపిస్తే దీవెనలు మీకు వస్తాయి. ప్రభువా, ఎవరైతే లైక్ చేసి షేర్ చేసి చూసిన వాళ్ళందరినీ అర్థమయ్యేలాగను అలా దీవించి ఆస్వాదించి ప్రభా బిడ్డ చుట్టూ కంచె నుంచి కావలసిన నా ప్రభా బహుమతిని వాళ్ళకి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.